నిన్న మొన్న ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే వేణుగారు ఆ కుర్రాడు ఒక హీరో ఇమేజ్ వచ్చేసింది, ఒక పెద్ద హీరో ఇమేజ్ వచ్చేసింది. అతను చిన్న కుర్రాడే. అతని మీదకి ఇన్ని వ్యవస్థలు దాడులు చేయటం అంటే నిజంగా అతను ఒక రాబిన్ హుడ్ లాంటిగానే తయారయ్యాడని అనుకోవాలి. మరి అతనికి యాక్చువల్లీ అతను సంఘ విద్రోహి. అతను నిన్న వీళ్ళందరూ చేరి ప్రెస్ మీట్ పెట్టి, పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ చేరిన తర్వాత ప్రజలు విపరీతమైన విలువ ఎత్తింది అతనికి సానుభూతిగా. నిన్న అతను ఒక తీవ్రవాదిగా, ఒక నక్సలైట్గా, ఒక హంతకుడిగా, ఒక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తా వీళ్ళందరూ మాట్లాడటం. నిన్న కొంతమంది ఏంటంటే అతను ఎన్కౌంటర్ చేసేయాలని మాట్లాడటం. ఇప్పుడు వీళ్ళు ఎన్కౌంటర్ చేయటం అంటే అంత ఈజీ అనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్లోనూ ఫిలింనగర్ గెస్ట్ హౌస్లో అంత తార్పుడు పనులు చేసినంత ఈజీ అనుకుంటున్నారా ఎన్కౌంటర్ చేయడానికి? ఏమనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళ క్యారెక్టర్లు తెలియదా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలియదా? ఎవడు బతికేంటో తెలియదా? వీళ్ళ మాట్లాడేది ఎన్కౌంటర్ చేయాలని. వాళ్ళ కుర్రాడికి అంత సానుభూతి వెలువ రావడానికి కారణం ఏంటి? ప్రజల్లో మీలో లోపాలు కదా, మీరు చేసిన అసాంఘికమైన పనులు కదా. మాట్లాడితేనండి పుంఖానుపుంఖాలుగా మాట్లాడవచ్చు ఈ విషయం మీద.